హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ భవితా సంతోష్. ఈరోజు కరెంట్ ఎకానమీలో భాగంగా ఒక కాంటెంపరీ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే 16th ఫైనాన్స్ కమిషన్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ యాప్లో గనక వస్తే ఖచ్చితంగా యాప్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 16th ఫైనాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘం, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం. 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరమ్మా? 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వచ్చేసి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ అరవింద్ పనగారియా. డాక్టర్ అరవింద్ పనగారియా. మరి 16వ ఆర్థిక సంఘం యొక్క కాలం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 16వ ఆర్థిక సంఘం అమల్లో ఉంటుందంటే ఇక్కడ 16వ ఆర్థిక సంఘం యొక్క కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే ఇక్కడ 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చ్ 31 వరకు 16వ ఆర్థిక సంఘం యొక్క కాలం అనేది అమల్లో ఉండడం జరుగుతుంది. మరి 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులను అరవింద్ పనగారియా ఇవ్వడం తోటి ఆ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సిఫారసులను 2026 ఫిబ్రవరి 1 నాడు ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశంలో భాగంగా 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. మరి 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ఏమున్నాయి, అసలు ఆర్థిక సంఘం అంటే ఏంటిదో ఒక్క మాట మాట్లాడదాం. ఆర్థిక సంఘం ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ ను ఎవరు ఎంపిక చేస్తారు అంటే భారత రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం ఇక్కడ ఆర్థిక సంఘాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ఎట్లా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వసూలు చేసినటువంటి మొత్తం పన్నులను ఇక్కడ ఎప్పటికప్పుడు కొంత మొత్తాన్ని కేంద్రానికి, కొంత మొత్తాన్ని రాష్ట్రాలన్నింటికి పంపిణీ చేసేటువంటి బాధ్యతను ఆర్థిక సంఘానికి అప్పగించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి అయినటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారు, ఆ ద్రౌపది ముర్ము గారు ఏం చేశారంటే భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం ఇక్కడ 16వ ఆర్థిక సంఘాన్ని ఎంపిక చేయడం జరిగింది. అదే విధంగా 16వ ఆర్థిక సంఘంతో పాటు ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి చైర్మన్ ను, అదే విధంగా అందులో ఉన్నటువంటి ఒక 4 సభ్యులను కూడా ఇక్కడ భారత రాష్ట్రపతి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులలో మేజర్ గా పన్నుల వాటాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ 16వ ఆర్థిక సంఘం ప్రకారం వచ్చినటువంటి మొత్తం పన్నుల యొక్క విలువను 100%గా భావించుకుంటే లేదా 100 రూపాయలుగా భావించుకుంటే 16వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రం యొక్క వాటా ఎంత, రాష్ట్రాలన్నింటికి వాటా ఎంత అంటే ఇక్కడ కేంద్రం యొక్క వాటా వచ్చేసి 59% గా ఉంటే మొత్తం రాష్ట్రాల యొక్క వాటా వచ్చేసి ఇక్కడ 41% గా ఉండడం జరిగింది. అంటే ఇక్కడ 59:41 గా 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు అనేవి ఉండడం జరిగింది. మరి ఇక్కడ చూద్దామండి, కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేటువంటి పన్నుల వాటాను ఏమంటారు అంటే వర్టికల్ డివల్యూషన్ అని. కేవలం రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటాను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తే దాన్ని హారిజంటల్ డివల్యూషన్ అనడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.